ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ మిల్ మేకర్ కర్రీ చేయబోతున్నాను. దానికోసం మిక్స్డ్ వెజీస్ నేను స్టార్టింగ్ వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే మధ్యలో చూపిస్తున్నాను. దీంట్లో దొండకాయ, క్యారెట్, వంకాయ, గోకరకాయ, బీన్స్, పెద్దవి 2 ఉల్లిగడ్డలు, అవి కరివేపాకు వేసాను. ఇక్కడ బాయిల్ చేసుకొని నీళ్లు తీసేసిన మిల్ మేకరు. దీంట్లో వచ్చేసి ఒక 4 టమాటాలు, ఒక 5 కాజు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 4 లవంగాలు, అంటే గరం మసాలా, హోల్ గరం మసాలా అన్నీ తీసుకోవాలి. అవన్నీ వేసి గ్రైండ్ చేశాను. వాటర్ ఏమి వేయలేదు, టమాటా ప్యూరీతోని గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీంట్లో అంటే వెజిటేబుల్స్ కొంచెం వేగిన తర్వాత పసుపు ఇంకా అల్లం, లైట్గా సాల్ట్ వేసిన, ఎందుకంటే వెజిటేబుల్స్ కొంచెం మగ్గాలి కదా, అందుకోసమని. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత ఈ వాటర్ తీసేసిన మిల్ మేకర్ వేసేసుకోవాలి. వాటర్ తీసేసిన మిల్ మేకర్ వేసేసి దీన్ని కూడా వేయించుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు దీంట్లోకి మేము కొంచెం స్పైసీగానే తింటాం, అందుకని ½ స్పూన్ కారం, ½ స్పూన్ కారం, ఇందాక కొద్దిగా వేసిన ½ స్పూన్ ఉప్పు, ధనియాలు, గరం మసాలాలు కూడా వేసి మిక్సీ పట్టాను, సో ఇది ½ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇది మిక్స్ చేశాను కదా, దీంట్లో ఇందాక ఏదైతే పేస్ట్ చేసుకున్నానో ఆ పేస్ట్ మొత్తం వేయాలి. పేస్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే వాటర్ పడుతుంది, అదే మిక్సీ జార్ కడిగేసి అదే వాటర్ ఇందులో వేసేస్తున్నా. ఇది మనం కావాలంటే దగ్గరికి చేసుకోవచ్చు, కొంచెం లూజ్గా గ్రేవీగా కావాలన్నా చేసుకోవచ్చు, ఎట్లయినా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో మూత పెట్టి ఉడకబెట్టేద్దాం.